హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరతం క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు నిఖిల్ కావ్య నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్‌గా కావ్య వచ్చేసి ఇప్పుడు ఆటా ప్రోగ్రామ్ చేస్తుంది కదా! ఆటా ప్రోగ్రామ్‌లో వచ్చేసి అసలు 'సుడిగాలి సుధీర్‌కి, కావ్యకి ఇద్దరివి అసలు స్కిట్టే కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే పెర్ఫార్మన్సే కావచ్చు సూపర్‌గా ఉంది. యాక్చువల్‌గా 'సుడిగాలి సుధీర్' మీద తను పంచులు వేయటం ఇద్దరు కలిసి ఒక ప్రోమో ఒకటి చూపించారు. విష్ణు ఏమో ఏడు ఏడు 2018లోనేమో నన్ను పొగిడాడు. ఇప్పుడేమో నిన్ను పొగిడాడు. ఇప్పుడు అర్థమైందా నీకు ఎవరేంటో అని చెప్పి విష్ణుప్రియ అంటాం. తనేమో కావ్య ఏడుస్తూ ఉండటం. ఇంకా అక్కడ కంటెస్టెంట్ వచ్చి, "ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఏంటి అసలు మా 'సుడిగాలి సుధీర్' అంటే ఏంటి తెలుస్తుంది." అట్లా సంథింగ్ ఒక ప్రోమోలాగా రిలీజ్ చేశారు కదా! ఆ ప్రోమోలాగా రిలీజ్ చేసినప్పుడు చూడటానికి ఎట్లా ఉందంటే, దానికి హైప్ పెంచడానికి ఆట ప్రోగ్రామ్ హైప్ పెంచడానికి చేస్తున్నట్టు మనకే అర్థమైపోతుంది. ఇంతకుముందయితే ఓంకార్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో 'సుడిగాలి సుధీర్.' బట్ ప్రోగ్రామ్ అయితే బానే ఉంది. సో, ఇదొచ్చేసి మన కావ్య చేస్తున్నది. నిఖిల్ చేస్తున్నదైతే ఆల్రెడీ నిఖిల్ చేస్తున్న ఆహ్, 'విక్రమ్ ఆన్ డ్యూటీ డబుల్ ఫోర్స్' ఆల్రెడీ ఒక కేస్‌లో నిఖిలే విలన్. అంటే నిఖిల్ ఆల్రెడీ తను చాలా చోట్ల చెప్పాడు. నాకు హీరోగా కంటే విలన్‌గా చేయడం అంటే ఇష్టం అని చెప్పి. ఒక కేస్‌లో తనలాగానే ఉన్న నిఖిల్ విలన్ లాగా ఒకటి అడ్వర్టైజ్‌మెంట్ కూడా చూపించారు. ప్లస్ ఇప్పుడు త్వరలో ఆ కేసే మళ్ళీ నిఖిల్ దగ్గరికి రాబోతుంది. సో, చూద్దాం అది ఎట్లా సాల్వ్ చేస్తాడనేది. సో, ఇదంతా వచ్చేసి నిఖిల్‌కి సంబంధించింది. సో, నిఖిల్‌కి సంబంధించిన ఫోటోస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఫోటోషూట్ తీయించుకున్నాడు. అవైతే చాలా వైరల్ అయిపోతున్నాయి. ప్లస్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ కూడా జరిగింది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. ఇప్పుడొచ్చేసి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించి ఇవాళ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, అంజలి పవన్ ప్లస్ సంధ్య బిట్టు వాళ్ళ ఇద్దరు పెయిర్స్‌కి ఒక గేమ్ ఒకటి పెట్టారనమాట. ఆ గేమ్ ఏంటంటే టైల్స్‌ని ఫ్లిప్ చేయాలి. అది ఒక టైమ్‌లోపు వాటిలో కలర్స్ ఉంటాయి. పింక్ కలర్ ప్లస్ బ్లూ కలర్. పింక్ కలర్ వచ్చేసి సంధ్య బిట్టు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. బ్లూ కలర్ వచ్చేసి అంజలి పవన్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఫ్లిప్ చేస్తుండాలి. ఒకళ్ళేమో ఏ కలర్ అయితే అంటే లాస్ట్ టైమ్ అయిపోయే వరకు ఏ కలర్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్నర్ అనమాట. సో, ఫ్లిప్ చేస్తూనే ఉన్నారు. అంజలి పవన్ వాళ్ళైతే కొంచెం కష్టపడ్డారు ఫ్లిప్ చేయడానికి ఎక్కువ. సో, కష్టపడిన వాళ్ళైతే 5 ఫ్లిప్సే చేశారు. వీళ్ళైతే 35 ఫ్లిప్స్ చేశారు. సంధ్య బిట్టు వాళ్ళు విన్ అయ్యారనమాట. ఇవాల్టికైతే అదే ఒక్క గేమే చూపించారన్నమాట. నెక్స్ట్ అయితే వాసంతి పేరు, ఇంకొక పేరుని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఆ పేరుని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో అంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపిస్తారన్నమాట. యాక్చువల్‌గా ఇప్పటి వరకు మనకి అందిన న్యూస్‌ల ప్రకారం 3 పెయిర్స్ అయితే ఎలిమినేట్ అయిపోయారట. ఫస్ట్ ఫస్ట్ పేర్ ఎలిమినేషన్ అయిందొచ్చేసి హరిత హరీష్ ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ సంధ్య బిట్టు అనుకుంటా. సంధ్య బిట్టు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ సాండ్రా, థర్డ్ సంధ్య బిట్టు, ఫోర్త్ వచ్చేసి మనం షాకింగు ఎవరంటే ప్రియాంక శివ్ ఎలిమినేట్ అయిపోయారట. చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటారు కదా! సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ త్వరలో ఎంటర్ అయిపోతున్నారట. సో, చూద్దాం. అంటే ఇది గేమ్ వచ్చేసి కొంచెం తిక్కమక్కగా అట్లా ఉంది. బట్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. సో, దీనికి సంబంధించి డీటెయిల్‌గా నెక్స్ట్ వ్లాగ్ నుంచి డీటెయిల్‌గా చెప్తాను. సో, ఇదొచ్చేసి నిఖిల్ కావలి గురించి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్లస్ బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి సంబంధించిన అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.